2014లో ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. 2019లో రెండోసారి ఘన విజయం సాధించి 2024లో వచ్చేటప్పటికి సర్వశక్తులు ఓడించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో, ఈవెన్ అమెరికా సహకారంతో కూడా కథ నడిపినటువంటి సందర్భంలో కూడా మోడీ గెలిచాడు. కాకపోతే అత్యవసర మార్కులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి. సరే, ఈ తర్వాత జరిగినటువంటి పరిణామాలు 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 ఘన విజయం, 2 ప్రధాన ప్రతిపక్ష స్థానంకి చేరడం అన్నటువంటిది కీ పాయింట్. అయితే నెక్స్ట్ జరగబోయేటటువంటి ఎన్నికలు బీహారు, బెంగాలు, అస్సాం, ఈ 3 ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అంచనా ఏంటయ్యా అంటే బీహార్ ఖచ్చితంగా గెలుస్తామని, అదే సమయంలో అస్సాం కూడా విజయం ఖాయమని నమ్ముతోంది. మరొక వైపున బెంగాల్ది గట్టిగా పట్టుబట్టాలా, గెలుపు కోసం కాన్సన్ట్రేట్ చేయాలి అన్నటువంటిది ఆ పార్టీ భావిస్తున్నటువంటి అంతర్గత లెక్కలు.